నమస్కారం అండి. నా పేరు డాక్టర్ విశాల్ రాజ్. నేను జనరల్ సర్జన్ రాఘవేంద్ర హాస్పిటల్స్ బోయిన్పల్లి నుంచి. ఇవాళ నేను మీకు డయాబెటిక్ ఫుట్ గురించి కొద్దిగా చెప్తాను. డయాబెటిక్ ఫుట్ అంటే ఏంటి? డయాబెటిక్ ఫుట్ అట్లా డయాబెటిక్ ఫుట్ అల్సర్ అనేది డయాబెటీస్ పేషెంట్లో కామన్గా వచ్చేది. కాళ్ళు జాగాలో పుండు అవ్వడం వల్ల ఈ డయాబెటిక్ ఫుట్ అల్సర్ అనేది వస్తుంది. సో ఇది ఎందుకు వస్తుంది పుండు అనేది మనము తెలుసుకోవాలి. ఒకటి ఏంటంటే డయాబెటీస్ రాగానే కొన్ని రోజుల వరకు మనం కంట్రోల్లో లేదు షుగరు అన్నప్పుడు మన బాడీలో ఇన్ఫెక్షన్ అనేది ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది రావడానికి. సో మనము ఎప్పుడైతే కొంచెం నడుస్తామో చెప్పులు లేకుండానో లేదా చిన్న దెబ్బలు తాకడం వల్లనో ఏదైనా గుచ్చుకుంటే ఏమవుతాయి అంటే అక్కడ పుండు అనేది అవుతుంది. ఆ పుండు మన బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల ఆ పుండులో ఇన్ఫెక్షన్ అయ్యి మనకి అల్సర్ అనేది ఫామ్ అవుతుంది. అదే కాకుండా ఎక్కువ రోజులు డయాబెటీస్ ఉండడం వల్ల కంట్రోల్ చేయడం వల్ల మన బాడీలో ఈ రక్తం అనేది వెళ్ళేది ఆర్టరీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా సన్నపడిపోతాయి. సో బ్లడ్ ఫ్లో అనేది మనకి కాలు వరకు అల్సర్ వరకు రాకుండా అక్కడ కూడా పుండయ్యేది టైం తీసుకుంటుంది హీల్ అవ్వడానికన్నా దేనికన్నా. ఎందుకంటే రక్తం అనేది క్లియర్గా మనకి కింద దాకా చేరదు కాబట్టి. అదే కాకుండా మనకి నర్వస్ సిస్టమ్ కూడా మనది ఎఫెక్ట్ చేస్తుంది డయాబెటీస్ లాంగ్ స్టాండింగ్ వల్ల. ఎందుకంటే సెన్సేషన్స్ పాదంలో అవన్నీ తగ్గిపోతుంది. ఫుట్ అనేది ఏమవుతుందంటే నార్మల్గా మన పాదం ఇలా ఉండాల్సినది ఇలా స్ట్రేట్గా అయిపోతుంది. సో సెన్సేషన్స్ తగ్గిపోతుంది, దెబ్బలు అనేది కామన్గా తాకుతూ ఉంటుంది. సో అందుకే మనము డయాబెటీస్ ఉన్నప్పుడు ఫుట్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలా, పాదం అనేది జాగ్రత్తగా చూసుకోవాలా. ఎప్పుడు మనము ఫుట్వేర్ షూస్ అనేది వేసుకొని బయట తిరగాల అండ్ షుగర్ అనేది కంట్రోల్లో పెట్టుకోవాలా. సో ఈ కారణాల వల్ల మనకి జనరల్గా ఫుట్ అల్సర్ అనేది వస్తుంది. డయాబెటిక్ ఫుట్ అల్సర్ని మనం ఎలా చూసుకోవాలి, అసలు ఏంటి మనది నెక్స్ట్ ఒకసారి వచ్చింది అంటే దాని డయాగ్నోసిస్ ఎలా చేసుకోవాలి అనేది మీకు తెలిసి ఉండాలి. సో అల్సర్ వచ్చినప్పుడు ఫస్ట్ మీరు ఒక సర్జన్ డాక్టర్ కన్నా మెడిసిన్ డాక్టర్ కన్నా చూపియాల. అల్సర్ చూసేసి వాళ్ళు మనం ఏం చేస్తారు, మనకి ఒక స్కాన్ అనేది చేస్తారు, డాప్లర్ స్కాన్ అనేది చేస్తారు. ఆర్టీరియల్ డాప్లర్ అని ఒక స్కాన్ ఉంటుంది. ఆ స్కాన్ ద్వారా మనకి రక్తం అనేది ఎలా వెళ్తుంది కాలు వరకు, పుండు వరకు చేరుతుందా లేదా అనేది మనకు ఆ స్కాన్ ద్వారా తెలుస్తుంది. అలానే ఈ అల్సర్ నుంచి ఒక చిన్న ముక్క తీసి టెస్ట్కి పంపిస్తాం, బయాప్సీకి అండ్ కల్చర్కి. సో దీని ద్వారా మనకి ఏ క్రిమిలు పెరుగుతున్నాయి, ఏంటి మనకి ప్రాబ్లం అనేది తెలుస్తుంది. అదే కాక మీరు బ్లడ్ టెస్ట్ చేసేటప్పుడు HbA1c అనేది టెస్ట్ చేసుకోవాలా. ఈ టెస్ట్ ద్వారా మనకి 3 నెలలది షుగర్ లెవెల్స్ యావరేజ్గా ఎంత ఉందో అనేది తెలుస్తుంది. సో దీనికి ఇప్పుడు ట్రీట్మెంట్ ఏంటి అంటే ఫస్ట్ మనం షుగర్ అనేది కంట్రోల్లో ఉండాలా. ఈ పుండు అనేది ఇన్ఫెక్షన్ రాకుండా మనం యాంటీబయాటిక్స్ అనేది తీసుకోవాలా. అండ్ నెక్స్ట్ ఏంటంటే అల్సర్ది డ్రెస్సింగ్ అనేది రెగ్యులర్గా మనం చేస్తూ ఉండాలి. ఇది చేసేటప్పుడు మనము చూసుకుంటూ ఉండాలి పుండు అనేది మానుతుందా లేదా అని. జనరల్గా ఇది టైం టేకింగ్ ప్రాసెస్, వెంటనే ఒక రోజులో 2 రోజులు తగ్గేది కాదు. కొంచెం మెల్లగా 1 వారంకి 2 వారాలకి మెల్లమెల్లగా అది తగ్గుతూ ఉంటుంది. కొంతమందికి 2 నెలలు 3 నెలలు కూడా అయ్యే సమస్యలు కూడా ఉంటాయి. సో అందుకే మనం జాగ్రత్తగా పేషెన్స్ పెట్టుకొని మనము ఇది చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు రక్తం అనేది చేరినప్పుడు మన నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే మనం ఒక వాస్కులర్ సర్జన్ దగ్గర వెళ్ళేసి యాంజియోప్లాస్టీ ప్రొసీజర్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. దీని ద్వారా వాళ్ళు బ్లడ్ వెసల్స్ అనేది ఓపెన్ చేస్తారు అండ్ రక్తం అనేది కింద పుండు దాకా చేరుతుంది. సో ఇది మనకి మేజర్ ట్రీట్మెంట్ డయాబెటిక్ ఫుట్ అల్సర్స్కి.